హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీ. వెజిటేబుల్స్ అంత నచ్చని వాళ్ళు, నాన్ వెజ్ ఉంటేనే తినేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఒక చిన్న రెసిపీ ఇది. అది ఎట్లా అంటే, కొంచెం మటన్ ఉండే, ఆ మటన్తో వెజిటేబుల్స్ మిక్స్ చేసి కొంచెం టేస్టీగా ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని, ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పట్ట, కొంచెం చెక్క వేసి, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసేయాలన్నమాట. ఒక పెద్ద సైజు ఆనియన్ వేసాను. ఆనియన్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజు ఒక 2 టొమాటోస్ వరకు కట్ చేసి వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సాల్ట్ సరిపడినంత కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కొంచెం సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే బాగా గుజ్జుగా వచ్చేసిద్ది అన్నమాట. సో బాగా ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం మటన్ ఉంటుంది కదా, మటన్ బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. కొంచెం బాగా క్లీన్ చేసేసి స్మెల్ రాకుండా 3-4 టైమ్స్ అట్లా బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఆ మటన్ని ఇప్పుడు మనం ఈ మిక్స్ చేసేసుకుంటాం కదా, ఈ ఆనియన్ టమోటాలో దాంట్లో వేసేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడేను ఈ పసుపు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్నాక ఈలోపు మనం వెజిటేబుల్స్ ఉంటాయి కదా, మీరు ఏ వెజిటేబుల్స్ అన్నా దీంట్లో యూస్ చేసుకోవచ్చు, అన్నీ కూడా బాగుంటాయి. నేనైతే క్యాప్సికము, వంకాయ అయితే వేసుకుంటున్నాను. వంకాయనైతే గుత్తి వంకాయ అట్లానే మిడిల్లో గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకొని క్యాప్సికం బాగా పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి ముందు ఉప్పు వాటర్లో కొంచెం సోక్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మటన్ వేసిన తర్వాత కొంచెం అట్లా మిక్స్ చేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో యాడ్ చేసేసాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకోండి. నేనైతే ఈ 2 వేసాను. నెక్స్ట్ గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా కొంచెం వేసాను. ఈ 2 వేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ ఉంటుంది కదా, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అవన్నీ అట్లా మిక్స్ చేసి కొంచెం సిమ్లోనే పెట్టాలి. మూత పెట్టేస్తే కొంచెం బాగా మగ్గితే అన్నమాట ఆవిరికి. ఆ మటన్ ఫ్లేవర్ అంతా, ఆ కారము, మనం వేసిన మసాలా ఇవంతా కూడా వెజిటేబుల్స్కి బాగా పడుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. అంతా కారం వేసిన తర్వాత బాగా అంతా మిక్స్ చేసి మళ్ళీ కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. నెక్స్ట్ కొంచెం మీకు ఎంత లిక్విడ్గా కావాలా లేదా కొంచెం చిక్కగా కావాలా దాన్ని చూసుకొని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఒక బౌల్ వాటర్ యాడ్ చేశాను. నాకు కొంచెం గ్రేవీ కావాలి, కొంచెం లిక్విడ్గానే కావాలి, అందుకని ఒక బౌల్ మొత్తం పోసాను. మీకైతే కొంచెం అంత గ్రేవీ వద్దు అనుకుంటే ఒక హాఫ్ బౌల్ పోయండి, సరిపోతుంది. బాగా చూడండి, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం లెమన్ నేను పిండుతున్నాను. కొంచెం లెమన్ పిండేసి సిమ్లోనే ఉంచాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మనం ఇదంతా బాగా కారం, ఉప్పు, ఈ మసాలా, ఈ లెమన్ అంతా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు సిమ్లోనే అలా ఉంచేసేయండి. ఉంచేసింది ఇవి కర్రీ అసలు అంతా ఈ మటన్ ఫ్లేవరు వెజిటేబుల్స్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 2-3 విజిల్స్ పెట్టేసేయండి, సరిపోతుంది. మటను 2-3 విజిల్స్కి ఉడుకుతుందా అనుకోవచ్చు. మనం ఫస్ట్ సిమ్లో పెట్టేసి అట్లా మూత పెట్టి ఉడకబెడుతుంటాం కదా, అప్పుడే మ్యాక్సిమం ఉడికిపోతుంది. ఒక 2-3 విజిల్స్ సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఓన్లీ మటన్ వరకే కొంచెం బాగా ఎక్కువ ఒక 4-5 అట్లా విజిల్స్ పెట్టుకొని నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసిన తర్వాత నార్మల్గా కుక్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మేమైతే కొంచెం లిక్విడ్గా చేసుకున్నాను, నాకు అట్లానే ఇష్టం అనమాట. ఇప్పుడు ఆ మటన్ పీస్ అట్లా నోట్లో వేసుకొని గుత్తి వంకాయ నాకైతే అలానే ఇష్టం అనమాట. నేను అంతగా అలాగే వేసుకున్నాను. వంకాయని అలాగా తింటుంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే. వెజిటేబుల్స్ తినలేని వారు మటన్ ఇట్లా నాన్ వెజ్ తగిలితేనే తినే వాళ్ళకైతే సూపర్ టేస్ట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.